Morning, students. Today we will discuss about another chapter, classification of elements. Classification of elements. It is also easiest chapter in 10th class syllabus. Okay. Here, classification of elements. Elements in classify చేయడం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్ లో ఉంటాయి. దట్ మీన్స్ లార్జ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. సో ఆ లార్జ్ నంబర్ అంటే మోర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటి ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని లేదంటే అటామిక్ నంబర్స్ కానీ ఇట్లా మనం వేరియేషన్ గా వాటిని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో ది ఈజియెస్ట్ మెథడ్ టు ఫైండ్ అవుట్ ది ఎలిమెంట్స్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్. సో ఎలిమెంట్స్ ని వాటి ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం వల్ల వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, వాటి అటామిక్ నంబర్స్ ని గుర్తుపెట్టుకోవడం కానీ లేదా వాటి ప్రాపర్టీస్ అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ యు గో ఎనీ మెడికల్ షాప్. ఒక మెడికల్ షాప్కి వెళ్ళాం అనుకుందాం. ఇన్ మెడికల్ షాప్ vast number of medicines are present, very large number of medicines are present. ఓకే, అంటే ఇక్కడ అన్ని రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. లైక్ దట్ ఫీవర్, హెడేక్, ఓకే, డిఫరెంట్. సో మనం ఒక సర్టెన్ టైప్ ఆఫ్ టాబ్లెట్ అడిగినప్పుడు ఒక పర్టికులర్ డిసీజ్ కి ఒక మెడిసిన్ ఇమ్మన్నప్పుడు ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ ఉండే ఆ వ్యక్తి ఈజీగా తీసేసి ఇచ్చేస్తారు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నా కూడా మనం ఒక పర్టికులర్ టైప్ మెడిసిన్ అడిగినప్పుడు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా తీసేసి ఇచ్చేస్తారు. ఓకే, హౌ కెన్ ఇట్ పాసిబుల్ అంటే దట్ ఈస్ క్లాసిఫికేషన్. సో సిమిలర్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అంతా ఒక చోట పెట్టుకోవడం, అట్లా దాన్ని క్లాసిఫై చేయడం వల్ల వాటిని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. సో హియర్ ఈజ్ ఆల్సో క్లాసిఫికేషన్. Classification of elements means the arrangement of elements in a systematic manner. Classification of elements means the arrangement of elements in a systematic manner. That is called classification or classification of elements is called classification of elements. Okay, this is like this. Classification of elements means the arrangement of elements in a systematic manner. Okay, that is called classification of elements. So ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ని ఒక సిస్టమాటిక్ మేనర్ లో అరేంజ్ చేయడాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇన్ దిస్ క్లాసిఫికేషన్ మెనీ సైంటిస్ట్ ఆర్ కమ్ హియర్. సో దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ డాబర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్ and Newland's law of octaves. First one is Davarney's law of triad. Davarney's law of triad.
So these both Davernier law of triads and Newland's octaves theory, these are unsuccessful classification. So unsuccessful అంటే ఇక సక్సెస్ కాలేదు అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. Davernie's law of triads. Okay, here triad means here a certain group of three elements with similar properties. Triad is a certain group of three elements. This is triad means a certain group of three elements with similar properties. That is triad. Triad means tri means three. అంటే త్రీ ఎలిమెంట్స్ అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి త్రీ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ గా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ త్రీ ఎలిమెంట్స్ ఉండేటటువంటి గ్రూప్ నే ట్రయాడ్ అని చెప్తాం. సో ట్రయాడ్ మీన్స్ ఏ సర్టెన్ గ్రూప్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ అంటే త్రీ ఎలిమెంట్స్ గ్రూప్ గా ఉండాలి. ఆ త్రీ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉండాలి, అంటే సేమ్ గా ఉండాలి. సో సిమిలర్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఈ త్రీ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ గా క్రియేట్ చేస్తే దాన్నే ట్రయాడ్. దట్ ఈస్ కాల్డ్ ట్రయాడ్. ఓకే, హియర్ ఇన్ ఈచ్ ట్రయాడ్ అటామిక్ మాస్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. ఓకే, అనదర్ హియర్ in each triad atomic weight of the middle element arithmetic mean of the first and third element. Okay, that means Davernier creates the one triad which has three elements with similar properties. This classification based on the increasing order of their atomic weight. So atomic weight ని బేస్ చేసుకొని డావర్నియర్ అనే సైంటిస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి త్రీ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దాన్ని ట్రయాడ్ అని చెప్తా ఉంటాం. ఏ సర్టెన్ గ్రూప్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ట్రయాడ్. ఓకే, ఇన్ ఈచ్ ట్రయాడ్ atomic weight of the middle element, the arithmetic mean of the first and third element. So average of the first and third element. So let us say some examples. One more here, the arrangement of elements in a systematic manner. It is called classification of elements. Okay, that is first classification is Davernier law of triads. Here a certain group of three elements with similar properties, సేమ్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి త్రీ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ గా ప్రొవైడ్ చేశాడు. దాన్ని ట్రయాడ్ అని చెప్తాం. ఇక్కడ ఇన్ ఈచ్ ట్రయాడ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్, ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. సో మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఎట్లా మనం ఇండికేట్ చేస్తామంటే దట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్. హియర్ యు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. For example, first triad, lithium, sodium, potassium. These three elements having similar properties. ఈ similar properties ఉండేటటువంటి త్రీ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ గా ప్రొవైడ్ చేశాడు ఇక్కడ. ఓకే, సో
This is one triad. Tri means 3 elements. 1, 2, 3. Okay, right. So here this is middle element. In each triad, atomic weight of the middle element, it is average of first and atomic mass of first and third element. Okay, right. Here lithium atomic weight is 7. Okay, sodium atomic weight is 23, and potassium 39. So here మనం ఏం చెప్పుకున్నాం, మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అని చెప్పాం. సో దీన్ని యావరేజ్ చేస్తే ఫస్ట్ వన్ 7, థర్డ్ వన్ 39/2. సో 7 + 39 హౌ మచ్ వాల్యూ? 46/2. 46/2 23. Okay, here like this 23. సో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఈ రెండింటిని యావరేజ్ చేసినప్పుడు, ఈ రెండింటి యొక్క అటామిక్ వెయిట్ ని యావరేజ్ చేసినప్పుడు మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది వస్తుంది. సో యాజ్ ఇట్ గా ఇదే వాల్యూ రాకపోయినా కూడా నియర్లీ ఈక్వల్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. సో ఇన్ కేస్ సేమ్ వాల్యూ it comes same value. Okay, next another one is chlorine, bromine, iodine. This is another triad. So here chlorine atomic weight is 35.5, bromine atomic weight is 80, iodine 127. Okay, this is another triad. So these 3 elements having same properties. Okay, these 3 elements belongs to the same triad. That means here these 3 elements, ఈ 3 elements ని కలిపి ఒక triad గా క్రియేట్ చేయడం జరిగింది. Why? Because these chlorine, bromine, iodine having same properties. Okay, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఈ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్, ఇట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది atomic weight of first and third element, right. So here 35.5 plus 127/2. 35.5 plus 127/2. Okay, here total answer 81.26. This is nearest value of the like this. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఈక్వల్ వాల్యూ అయినా ఉండొచ్చు, లేదంటే దీని నియరెస్ట్ వాల్యూ అయినా రావచ్చు. నియరెస్ట్ వాల్యూ దిస్ ఈజ్ 80, బ్రోమిన్ అటామిక్ వెయిట్ ఈజ్ 80. ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్? 81.26. సో అలా ఏం రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అనదర్ ట్రయాడ్. ఫస్ట్ ట్రయాడ్ ఈజ్ లిథియం, సోడియం, పొటాషియం. నెక్స్ట్ వన్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, నెక్స్ట్ ట్రయాడ్ ఈజ్ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. Calcium, strontium, barium. This is another triad which has similar properties. Here calcium atomic weight 40. Calcium atomic weight is 40, and this is 87.5. This is 137. Okay, here 40 plus 137, 40 plus 137/2, totally 80.5. This is answer comes. So it is nearly equal to the atomic weight of the middle element. Okay, that is Davarne's law of triad. Here, according to Davarne's law of triad, here triad means a certain group of 3 elements with similar chemical properties. Okay, he arranged the elements in the increasing order of their atomic weight. చూడండి, దీనికి లీస్ట్ అటామిక్ వెయిట్ ఉంది,
దీనికంటే దీనికి హైయెస్ట్ ఉంది, దీనికంటే దీనికి ఇంకా హైయెస్ట్ ఉంది. ఓకే, as per Davanir's law of triads, atomic weight of the middle element is the arithmetic mean of the atomic weight of first and third element. First and third element here like this: lithium, sodium, potassium, and chlorine, bromine, iodine, and calcium, strontium, barium. Okay, these are triads. Okay. Okay, next one, limitations of Davanir law of triads. What are limitations here? For Davanir law of triads యొక్క limitations ఏంటి మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఏ అన్సక్సెస్ఫుల్ క్లాసిఫికేషన్. ఎందుకు అది అన్సక్సెస్ఫుల్ అయింది, సక్సెస్ ఎందుకు కాలేదు అంటే ఇట్ హ్యాస్ ఆల్సో సమ్ లిమిటేషన్స్. వీటికి కొన్ని లిమిటేషన్స్ అనేటివి ఉన్నాయి. మరి ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే ఓన్లీ ఎ ఫ్యూ ఎలిమెంట్స్ కుడ్ బి అరేంజ్డ్ ఇన్ ద ట్రయాడ్స్. ఈ ట్రయాడ్స్ లో డాబర్నీర్ కాలానికి అంటే ఆ సమయానికి ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ ఈ ట్రయాడ్స్ గా ఇతను క్రియేట్ చేయలేకపోయాడు. కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే చేయగలిగాడు. మరి మిగతా వాటి పరిస్థితి ఏంది, చేయలేకపోయాడు. సో దట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఓకే, డాబర్నీర్ కాలం అంటే ఇతను ఉండేటటువంటి కాలం నాటికి ఉండే ఎలిమెంట్స్ ని మొత్తాన్ని ఈ ట్రయాడ్స్ గా అతను ప్రొవైడ్ చేయలేకపోయాడు. అలా చేసింటే దిస్ ఈజ్ సక్సెస్ఫుల్, చేయలేదు కాబట్టి అన్సక్సెస్ఫుల్. ఓకే, నెక్స్ట్ వన్, అనదర్ లిమిటేషన్, ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఫర్ వెరీ లో మాస్ అండ్ వెరీ హై మాస్, వెరీ లో మాస్ అండ్ వెరీ హై మాస్ ఎలిమెంట్స్. అంటే మాస్ తక్కువగా ఉండే ఎలిమెంట్స్ కి, మాస్ మరి ఎక్కువగా ఉండే ఎలిమెంట్స్ కి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. సో దీస్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ ది డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఓకే, once again, the arrangement of elements in a systematic manner. ఈ ఎలిమెంట్స్ ని ఒక సిస్టమాటిక్ మేనర్ లో అరేంజ్ చేయడాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్, డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. A certain group of three elements with similar properties is called triads. As per this rule, here atomic weight of the middle element is arithmetic mean of the first and third element. First and third element. Okay, that is Davanir law of triads. Next one, Newland's octaves. It is very simple. Newland's octaves theory. So this Newland's octaves theory means here, when elements are arranged in the increasing order of their atomic weight, ఎలిమెంట్స్ ని అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేసినప్పుడు the properties of the each element is resemblance with properties of the first one. అంటే ఎయిత్ ఎలిమెంట్ కి ఫస్ట్ ఎలిమెంట్ కి మధ్య సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, హియర్ right. Newland's octave, Newland's law of octaves. Newland's law of octaves. Okay, right. Oct means 8. Oct means 8. Okay, here when elements are arranged in the increasing order of their atomic weight, when elements are arranged in the increasing order of their atomic weight, so here every eighth element
every eighth element is resemblance with resemblance the properties of first one resemblance the properties of first one. Okay, that is Newland's law of octaves. Okay, here when elements are arranged in the increasing order of their atomic weight, every eighth element resembles the properties of first one. So elements ni according to Newland's law of octaves, elements ni at atomic weight increasing order lo arrange చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఎయిత్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయి. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ కి ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో ఎయిత్ ఎలిమెంట్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ ఈస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. ఓకే, ఇన్ మన మ్యూజికల్ లో సప్త స్వరాలు అంటాం కదా, సా రి గా మా పా దా ని సా. సో ఫస్ట్ లెటర్ సా, ఎయిత్ లెటర్ సా. సో దీస్ ఆర్ both are equal. Like that, these here is elements also having first and eighth elements. First and eighth elements having same properties. First element ki eighth element ki unde properties anni equal ga untayi. Okay, that is Newland's law of octaves. That is Newland's law of octaves. Okay, here this Newland's law of octaves, it is failed in case of after calcium. కాల్షియం తర్వాత కాల్షియం ఎలిమెంట్ తర్వాత వీటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం న్యూలాండ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో అన్సక్సెస్ఫుల్ రూల్. ఓకే, ఫస్ట్ వన్ డాబర్నీ లా ఆఫ్ ట్రయాడ్. హియర్ ట్రయాడ్ మీన్స్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ త్రీ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ గా ఉండేటటువంటి త్రీ ఎలిమెంట్స్ ని ఒకే గ్రూప్ గా క్రియేట్ చేశారు కాబట్టి దీన్ని ట్రయాడ్ అని చెప్పుకుంటా ఉంటాం. According to this rule, atomic weight of the middle element is arithmetic mean or average of the atomic weight of first and third element. That is called Davarni law of triad. Next one, Newland's law of octaves. Here, when elements are arranged in increasing order of their atomic weight, here every eighth element resembles the properties of first one. So elements ni increasing order of atomic weight increasing order lo arrange చేసినప్పుడు ఇక్కడ ఎయిత్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ కి సిమిలర్ గా ఉంటాయి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. అట్లాగా అంటే ప్రతి ఎయిత్ అంటే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ నైన్త్ ఎలిమెంట్ అట్లా. ఓకేనా, దట్ ఈస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ Mendeleev's periodic table. Next topic is Mendeleev's periodic table or Mendeleev's periodic classification. Okay, right. Here the first and meaningful classification, the Mendeleev periodic classification is the first and meaningful classification here. Okay, this is Mendeleev periodic law. It is very most important. The physical and chemical properties. The physical and chemical properties
the physical and chemical properties of the elements are periodic function of their atomic weights. This is Mendeleev's periodic law. It is very most important. Okay, I will ask your question. What is Mendeleev's periodic law? Mendeleev's periodic law is the physical and chemical properties of the element are periodic functions of their atomic weight. Okay, so elements యొక్క physical and chemical properties అనేవి atomic weights బేస్ చేసుకొని ఇక్కడ అవి చేంజ్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ Mendeleev's periodic law. So Mendeleev arranged the element in horizontal rows and vertical columns. In the increasing order of their atomic weight. Generally, this Mendeleev arranged the elements increasing order of their atomic weight. Increasing order of their atomic weight. Mendeleev ఏం చేశాడు? Mendeleev కాలం నాటికి ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఇతను అరేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ మీనింగ్ఫుల్ క్లాసిఫికేషన్ ఏంటి స్టార్టింగ్ లో అంటే దట్ ఈస్ Mendeleev's periodic table. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి పీరియాడిక్ టేబుల్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది Mendeleev's periodic table. ఓకే, స్టార్టింగ్ లో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దిర్ అటామిక్ వెయిట్, ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇతను అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ది Mendeleev's periodic law is the physical and chemical properties of the element are periodic functions of their atomic weight. So elements యొక్క physical and chemical properties అనేటివి atomic weights యొక్క periodic functions గా ఒక periodic law ని క్రియేట్ చేయడం జరిగింది. So here Mendeleev arranged the elements in horizontal rows and vertical columns. Mendeleev ఎలా అరేంజ్ చేశాడు? హారిజాంటల్ రోస్ గాను వర్టికల్ కాలమ్స్ గాను వాటిని అరేంజ్ చేయడం జరిగింది. ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని he arranged in horizontal rows and vertical columns. So these horizontal rows are called periods. Vertical columns are called groups. Okay, horizontal rows are called periods and vertical columns are called groups. Okay, here there are 7 periods. That means the periods which indicated the 1 to 7 numbers. 1 to 7. Here groups indicated the 1 to 8 groups. These are Roman numbers. Okay, periods ni 1 to 7 గా ఇండికేట్ చేస్తాడు అండ్ ఇక్కడ గ్రూప్స్ ని 1 to 8 గా ఇన్ రోమన్ నెంబర్స్ ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈచ్ గ్రూప్స్ డివైడెడ్ ఇంటూ A and B subgroups. In this like here A and B. That means as per Mendeleev periodic table, the elements in the same subgroup having similar properties. Okay, then ఎలా అరేంజ్ చేశాడంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని ఒకే గ్రూప్ లో పెట్టడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ let us say one example here, first A group. In first A group, lithium, sodium, potassium, rubidium, cesium, francine. These are first A group elements: lithium, sodium,
potassium, rubidium, cesium, francium. So these are belongs to same group. That means first year group. So these all elements having same properties. Okay, that means here Mendeleev arranged the elements which having same properties. He arranged in the same group. Okay, same properties ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని సేమ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం, ఇక్కడ అరేంజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ all these elements which belongs to first year group elements when combines with oxygen, సో ఈ ఎలిమెంట్స్ అనేటివి ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు R2O type, this type of here R2O type of oxides ని ఫార్మ్ చేస్తాయి. R2O type, that means here R means these elements. Suppose when lithium reacts with oxygen, it forms lithium oxide, and sodium combines with oxygen, it forms sodium oxide. And like this here, potassium also potassium oxide, rubidium also rubidium oxide. So Li2O, Na2O, K2O, this type of oxides form all these elements. Okay, when first year group elements reacts with oxygen, it forms R2O type of oxide, like this here Li2O, Na2O, K2O, Rb2O also, Rb2O, that means rubidium oxide. Okay, and CS2O, this is radioactive element. Okay, that means here, for example, you take second year group. In second year group, beryllium, magnesium, calcium, strontium, barium, radium. These are all belongs to the second year group. Beryllium, magnesium, calcium, strontium, barium, radium. So these are second year group elements. These second year group elements, when reacts with oxygen, it forms RO type of oxides. RO. But చూడండి, ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు R2O టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ని ఫార్మ్ చేస్తాయి. సో సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ RO type means what is here? R means second year group element. So in case beryllium oxide and magnesium oxide, okay, next calcium oxide and strontium oxide. So here there is no number 2. ఇక్కడ చూడండి 2 ఇక్కడ ఓన్లీ సింగిల్ DeO, MgO, CaO. ఓకే, దట్ మీన్స్, సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్ లో అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ గ్రూప్ లో అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, దట్ మీన్స్ హియర్ Mendeleev arranged the elements in horizontal rows and vertical columns. Here horizontal rows are called periods, vertical columns are called groups. Here periods indicated by the 1 to 7 Arabic number. Here groups indicated by 1 to 8 in Roman numbers. Okay, each group subdivided into A and B. For example, here you take first year group and second year group. The elements present in the same group having similar properties. Same group lo ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి, like this example, simple example. So all these first year group elements when reacts with oxygen, it forms R2O type of oxide. Okay, right, here R means like this, first year group element, that means Li2O, Na2O, K2O, Rb2O, like this. Another examples also in second year group form RO type of oxide. So here RO means BeO, MgO, CaO. That means the elements present in the same group
having same properties. Okay, right. Next one here, in periods 1 to 7, it is indicated by the 1 to 7, that means Arabic numbers here. Okay, that means elements in the period different in their properties from one another. అంటే పీరియడ్స్ లో ఉండే, అంటే ఒకే పీరియడ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఒకే పీరియడ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. చిన్న లాజిక్ చూడండి, ఇక్కడ సేమ్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ సేమ్ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ మాత్రం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్ ఎగ్జిబిట్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఓకే, వన్స్ అగైన్, the elements present in the same group, these having same properties. Okay, the elements present in the same period, these having different properties one another. ఒకదానికి ఒక different properties exhibit చేస్తాయి. These are periods. Okay, next, the merits of the Mendeleev periodic table. Once again here, Mendeleev arranged the elements in increasing order of their atomic weight. Mendeleev ఎలా అరేంజ్ చేశాడు, అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాడు. ది Mendeleev periodic law means the physical and chemical properties of the elements are periodic functions of their atomic weight. Periodic functions of their atomic weight here. So this Mendeleev arranged the elements in horizontal rows and vertical columns. Horizontal rows and vertical columns. These horizontal rows are called periods. Vertical columns are called groups. Okay, these periods indicated the Arabic number means 1 to 7, but these groups indicated the Roman numbers 1 to 8. Okay, the elements present in the same period having different properties one another. ఒకదానికి ఒకటి డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. బట్ హియర్ ది ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది సేమ్ గ్రూప్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్. ఒకే గ్రూప్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ ఒకే పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ మాత్రం సేమ్ ప్రాపర్టీస్ ఉండవు, డిఫరెంట్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి అవి. ఓకే, ఇక్కడ ఒకే గ్రూప్ లో ఉండే వాటికి అనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ గ్రూప్ లో ఉండే ఏ ఎలిమెంట్ అయినా కూడా ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు R2O టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఏ గ్రూప్ లో ఉండేటటువంటి ఏ ఎలిమెంట్ అయినా కూడా R2O టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది. హియర్ R2O మీన్స్ లైక్ దట్ ఎగ్జాంపుల్ Li2O, Ni2O, K2O, Rb2O like this. And in second A group, each and every element in a second A group, when reacts with oxygen, it forms RO type of oxides. Okay, like that BeO, MgO, CaO, etc. means beryllium oxide, magnesium oxide, calcium oxide, etc. Here is also strontium, barium, radium also form RO type of oxides. Okay, right. Next we are going to discuss the merits of the Mendeleev periodic table. So ఈ Mendeleev periodic table లో మెరిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. Mendeleev periodic law is important thing. Once again here, Mendeleev periodic law is the physical and chemical properties of the element, the periodic functions of their atomic weight. Okay, the physical and chemical properties of the element, the periodic functions of their atomic weight. That is Mendeleev periodic law. It is the important thing here. So Mendeleev, he left the some gap for missing elements. The merit of the Mendeleev is he left the gap for missing elements. He left the gap for missing elements. Okay, ఆ టైం నాటికి మిస్ అయినటువంటి ఎలిమెంట్స్ కి కొంత గ్యాప్ అనేది వదిలేశాడు. సో అంటే ముందు జాగ్రత్తగా ఏం చేశాడంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని ఇతను ప్రపోజ్ చేసి ఫ్యూచర్ లో
ఈ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఫ్యూచర్ లో కంపల్సరీ కనుక్కోవచ్చు అని ఒక ముందు చూపు ఆలోచనతో వాటి కోసం కొంత గ్యాప్ ని వదిలేయడం అనేది జరిగింది అనమాట. ఇతను ఏం చేశాడు, సేమ్ గ్రూప్ లో ఉండే సేమ్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ ప్రాపర్టీస్ ఒకేలాగా ఉంటాయని చెప్పేసి, అంతే కదా, అంటే ఇక్కడ సేమ్ ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ సేమ్ గ్రూప్ లో అరేంజ్ చేశాడు. ఓకే, అట్లాగే అరేంజ్ చేసుకుంటూ వచ్చేసి ఒకే గ్రూప్ లో ఈ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఫ్యూచర్ లో కంపల్సరీ ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో వాటి ప్రాపర్టీస్ ని ముందుగానే ఫైండ్ అవుట్ చేసి వాటి కోసం కొంత స్పేస్ ని అక్కడ గ్యాప్ వదలడం అనేది జరిగింది అనమాట. సో ఆ గ్యాప్ వదిలిన దానికి he was named here, he named given as Yaka boron. Yaka boron, Yaka aluminum, Yaka boron, Yaka aluminum, and Yaka silicon. And Yaka silicon. Okay, once again here, సేమ్ ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ సేమ్ గ్రూప్ లో పెట్టానని చెప్పాడు. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, సేమ్ గ్రూప్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని సిమిలర్ గా ఒకే విధంగా ఉంటాయి. సో అటు ప్రాపర్టీస్ ని ఇతను ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చేసి ఒకే గ్రూప్ లో ప్రాపర్టీస్ ని ముందే ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఫ్యూచర్ లో కంపల్సరీ ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో ఇతను వాటి కోసం కొంత గ్యాప్ ని వదిలేశాడు. ఆ గ్యాప్ లో ఇతను ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. ఓకే, ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. ఓకే, తర్వాత వాటికి పెట్టే నేమ్స్ వచ్చేసి స్కాండియం, గ్యాలియం, జర్మేనియం. దిస్ ఈజ్ స్కాండియం, దిస్ ఈజ్ గ్యాలియం, దిస్ ఈజ్ జర్మేనియం. ఓకే, వీటి కోసం కొంత గ్యాప్ వదిలేశాడు. ఆ గ్యాప్ అతని ఇచ్చిన నేము ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. నవ్ డేస్ మనం పిలిచేటటువంటి నేమ్స్ వచ్చేసి స్కాండియం, gallium, germanium. Okay, these are here like this. Okay, next one, he correct the atomic weight of some elements like beryllium, osmium, iridium. Beryllium, osmium, and iridium. He correct the some atomic weight of the some elements here like beryllium, osmium, iridium. ఈ బెరీలియం, ఆస్మియం, ఇరీడియం లాంటి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ని కరెక్ట్ చేశాడు. సో మెండలీఫ్ టైం నాటికి జనరల్ గా చూడండి, అటామిక్ వెయిట్ మీన్స్ హియర్, అటామిక్ వెయిట్ మీన్స్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వేలెన్సీ. అటామిక్ వెయిట్ మీన్స్ atomic weight is equal to equivalent weight. Equivalent weight into valency. Let us say here you take beryllium for example. So beryllium at the Mendeleev time, beryllium atomic weight is 13.5. So here equivalent weight is ikkada equivalent weight of beryllium is 4.5 and valence is 3. So here 13.5 అంటే Mendeleev కాలం నాటికి బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత 13.5. ఆఫ్టర్ కమింగ్ Mendeleev he correct this atomic weight of the beryllium. ఎలా కరెక్ట్ చేశాడంటే అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వేలెన్సీ కదా. ఇతను ఏం చేశాడు, ఈక్వివాలెంట్ వెయిట్ ఓకే 4.5, బట్ వేలెన్సీ డస్ నాట్ కరెక్ట్. వేలెన్సీ కరెక్ట్ కాదు. ఈ బెరీలియం ని సెకండ్ ఏ గ్రూప్ లో పెట్టేసి, మనం ఇందాక సెకండ్ ఏ గ్రూప్ రాసుకున్నాం కదా, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం, దీస్ ఆర్ ఆల్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, ఇన్ ది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఫస్ట్ element is beryllium. So this beryllium belongs to second A group. So that's why this valence is 2. So generally valence is equal to what is here, group number, that is equal to its group number. So here 4.52 into 2
4.5 into 2 that is equal to 9. అంటే మెండలీఫ్ ఏం చేశాడంటే 13.5 ఉండేటటువంటి బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ తప్పు, ఓకే, దాన్ని ఒరిజినల్ అటామిక్ వెయిట్ వచ్చేసి 9 అని ఇతను చేంజ్ చేయడం జరిగింది, అంటే కరెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వన్స్ చూడండి, ఈ మెండలీఫ్ కాలం నాటికి ఈ బెరీలియం, ఆస్మియం, ఇరీడియం లాంటి అటామిక్ వెయిట్స్ ఇన్కరెక్ట్ గా ఉండేటివి, అంటే రాంగ్ గా ఉండేటివి. ఈ రాంగ్ అటామిక్ వెయిట్స్ ఇతను ఏం చేశాడంటే కరెక్ట్ చేశాడు. ఓకే, హియర్ వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అటామిక్ వెయిట్ అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వేలెన్సీ, ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వేలెన్సీ. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బెరీలియం is 4.5. ఓకే, హియర్ ఎట్ ది టైమ్ ఆఫ్ మెండలీఫ్ వేలెన్సీ ఇక్కడ 3 అనుకునే వాళ్ళప్పుడు, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 13.5 వస్తుంది. సో మెండలీఫ్ ఏం చేశాడంటే బెరీలియం ఈక్వివాలెంట్ వెయిట్ ఓకే, బట్ వేలెన్సీ మాత్రం రాంగ్. వేలెన్సీ బెరీలియం వేలెన్సీ 3 కాదు, బెరీలియం వేలెన్సీ 2 అని అతను ఫైండ్ అవుట్ చేసి, సో దట్స్ అటామిక్ వెయిట్ ఆఫ్ ది బెరీలియం is 9 అని కరెక్ట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ మెరిట్స్ ఆఫ్ ది మెండలీఫ్ పీరియాడిక్ లా, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. సో వీటిలో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మెరిట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. హీ లెఫ్ట్ ది గ్యాప్ ఫర్ మిస్సింగ్ ఎలిమెంట్. అప్పుడు అంటే మెండలీఫ్ కాలం నాటికి మిస్ అయినటువంటి ఎలిమెంట్స్ కోసం వాటి ప్రాపర్టీస్ ని ముందే ఫైండ్ అవుట్ చేసి, ఈ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఫ్యూచర్ లో కంపల్సరీ ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో వాటి కోసం కొంత గ్యాప్ వదిలేశాడు. ఇట్ ఈస్ గ్రేట్ థింగ్, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అంతే కదా, ముందుగానే వాటి ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయడం, వాటి కోసం కొంత గ్యాప్ వదలడం, ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ హియర్. సో వాటికి he's given as a name Eka boron, Eka aluminum, Eka silicon here. Okay, nowadays these elements are called scandium, gallium, germanium. That is first merit. Another one is he corrected the atomic weight of some elements like that beryllium, osmium, iridium. ఈ బెరీలియం, ఆస్మియం, ఇరీడియం లాంటి కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ని కరెక్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. హియర్ యు టేక్ హియర్ బెరీలియం, an example beryllium. Generally atomic weight is equal to equivalent weight into valency, equivalent weight into valency. సో మెండలీఫ్ వచ్చే సమయం ఆ టయానికి అటామిక్ వెయిట్ ఆఫ్ బెరీలియం ఎంత అనుకునే వాళ్ళు? 13.5 అనుకునే వాళ్ళు. ఎందుకు? ఈక్వివాలెంట్ వెయిట్ 4.5, దాని వాలెన్సీ 3 కాబట్టి 13.5 అనుకునేవాళ్ళు. సో ఆఫ్టర్ కమింగ్ మెండలీఫ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఓకే 4.5, బట్ వాలెన్స్ ఈజ్ నాట్ ఓకే. బెరీలియం వాలెన్సీ 3 కాదు, బెరీలియం వాలెన్సీ 2 అని అతను ఫైండ్ అవుట్ చేసి 4.5 into 2 that is equal to 9. That means here atomic weight of the beryllium is a 9. Atomic weight of the beryllium is a 9. Okay, here like this. These are merits of the Mendeleev periodic table. So next one is drawbacks. Drawbacks of the Mendeleev periodic table. First one is okay, first one is anomalous pairs of the elements. Anomalous pair. Here anomalous pairs means, okay, according to Mendeleev, the elements having higher atomic weight was placed before lower atomic weight. Okay, these are called here, these are called anomalous pairs of elements. What is here? Anomalous pairs. These are very simple like this here. General ga manaki Mendeleev em cheppadante, Mendeleev arranged the elements in increasing order of their atomic weight. Elements ela arrange chesadu atanu? Atomic weight increasing order. So first least atomic weight ఉండేటివి, తర్వాత highest atomic weight, నెక్స్ట్ ఇంకా highest atomic weight, తర్వాత ఇంకా highest atomic weight, అట్లా
ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్ అట్లా అరేంజ్ చేశాను అన్నాడు. కొన్నిటిని ఏం చేశాడంటే జనరల్ గా మెండలీఫ్ ప్రకారం ఎలా ఉండాలి, ఫస్ట్ లోయర్ అటామిక్ వెయిట్ ఉండే ఎలిమెంట్ ఉండాలి, తర్వాత హైయర్ అటామిక్ వెయిట్ ఉండే ఎలిమెంట్ ఉండాలి. బట్ ఇన్ సమ్ కేసెస్ ఫస్ట్ హైయర్ అటామిక్ ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి, తర్వాత లోయర్ అటామిక్ వెయిట్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాంటి వాటిని అనామలస్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. అనామలస్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ పొటాషియం. Argon, potassium. This atomic number is 18. This is 19. So here atomic weight 40. Here 39. So according to Mendeleev, first he keep the first potassium. First potassium పెట్టేసి దాని తర్వాత ఆర్గాన్ పెట్టాలి. అంతే కదా. This is atomic weight. కింద ఉండేటివి atomic numbers. ఈ పైన ఉండేటివి atomic weights. Okay. As per Mendeleev rule, here increasing order of their atomic weight. అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను అన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేసు ప్రకారం ఫస్ట్ పొటాషియం రావాలి, అటామిక్ వెయిట్ 39 కాబట్టి, తర్వాత ఆర్గాన్ రావాలి అంటే 39, 40 ఇలా ఉండాలి. ఓకే. కానీ కొన్ని ఎలిమెంట్స్ ఎట్లా ఇచ్చేసాడు, ఫస్ట్ ఆర్గాన్ పెట్టాడు, తర్వాత పొటాషియం పెట్టాడు. ఆర్గాన్ అటామిక్ వెయిట్ ఎంత 40, పొటాషియం అటామిక్ వెయిట్ 39. దిస్ ఈజ్ రాంగ్. ఓకే. So this is a drawback of the Mendeleev periodic table. So atomic weight unde lowest atomic weight ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఫస్ట్ పెట్టి హైయెస్ట్ అటామిక్ వెయిట్ ఉండే ఎలిమెంట్స్ తర్వాత పెట్టాలి జనరల్ గా ఇతని ప్రకారం. కానీ కొన్ని ఎలిమెంట్స్ ఏం చేశాడంటే హైయెస్ట్ అటామిక్ వెయిట్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఫస్ట్ పెట్టేసి లీస్ట్ అటామిక్ వెయిట్ ఉండేది తర్వాత పెట్టాడు. తర్వాత కోబాల్ట్ అండ్ నికెల్. కోబాల్ట్, నికెల్ అటామిక్ నెంబర్స్ 27, 28. Okay, let us say here atomic weights 59, 58. 59, 58. 59, 58. Here is also 58 least atomic weight, 59 దీనికంటే highest atomic weight. So first ఇది పెట్టాలి, తర్వాత ఇది ఉండాలి. కానీ అలా లేదు, ఫస్ట్ కోబాల్ట్ తర్వాత నికెల్. This is also another anomalous pair. Okay, next one tellurium iodine. 52, 53. These are atomic numbers, not atomic weight. Atomic numbers. 128 to 127. 128, 127. So these are atomic weight. So top position రాసేటివన్నీ atomic weight ఇక్కడ. ఈ bottom side లో ఉండేటివన్నీ atomic numbers. So here is also general గా according to Mendeleev, you keep first iodine after tellurium. Iodine తర్వాత tellurium రాయాలి. ఓకే. ఎందుకని ఇది 127, ఇది 128. కానీ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంది, ఫస్ట్ టెల్యూరియం ఉంది, తర్వాత అయోడిన్ ఉంది. దట్ మీన్స్ విచ్ హ్యాస్ 128 అటామిక్ వెయిట్, దిస్ ఈస్ హ్యాస్ 127. సో దిస్ ఈస్ ఆల్సో అనదర్ అనామలస్ పేర్. అనదర్ అనామలస్ పేర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ వాజ్ నాట్ మేడ్ క్లియర్. నెక్స్ట్ వన్ ఈస్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. Position of hydrogen. Generally, the properties of hydrogen is resemblance with first A group and 7th A group. Here, this is first A. Lithium, sodium, potassium, rubidium, cesium, francium. And 7th A group elements. Fluorine, chlorine, bromine, iodine, astatine. So these hydrogen elements having similar properties like that first A group and like that 7th A group. అంటే దీని యొక్క ప్రాపర్టీస్ అనేటివి రెండింటికి సిమిలర్ గా ఉంటాయి. సో దాన్ని ఎక్కడ పెట్టాలనేది వాజ్ నాట్ మేడ్ క్లియర్. దాని పొజిషన్ కరెక్ట్ గా చెప్పలేకపోయాడు. ఫస్ట్ ఏ గ్రూప్ లో పెట్టాలా, 7th A గ్రూప్ లో పెట్టాలా అని చెప్పేసి. ఇంకా చివరికి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఏ గ్రూప్. ఓకే, వేరే విషయం. కానీ ప్రాపర్టీస్ పరంగా ఫస్ట్ ఏ అండ్ 7th A గ్రూప్ రెండింటికి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఓకే ది పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఈజ్ నాట్ క్లియర్. దిస్ ఈజ్ అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ ది Mendeleev periodic table. Okay, and dissimilar elements are placed in the same group. So according to Mendeleev, each group have a similar properties of element. అంటే
ఒకే గ్రూప్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ ఇట్లాగా ఒకే గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అకార్డింగ్ టు మెండలీఫ్. బట్ హీ కెప్ట్ ది సమ్ ఎలిమెంట్ దట్ మీన్స్ డిసిమిలర్ ఎలిమెంట్స్ కెప్ట్ ఇన్ సేమ్ గ్రూప్. కొన్ని డిసిమిలర్ అంటే వేరు ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఎలిమెంట్స్ కూడా సేమ్ గ్రూప్ లో పెట్టడం అనేది జరిగింది. దీస్ ఆర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ది Mendeleev periodic table. Okay, first one is anomalous pairs of elements. Here anomalous pairs means according to Mendeleev he arranged the element in the increasing order of the atomic weight. Then lowest atomic weight element is first coming, after that highest atomic weight element is coming. First lowest atomic weight ఉండేది పెట్టాలి, దాని తర్వాత highest atomic weight ఉండే ఎలిమెంట్స్ పెట్టాలి ఆ రూల్ ప్రకారం అతని ప్రకారం. కానీ అతను ఏం చేశాడు, కొన్ని హైయెస్ట్ అటామిక్ వెయిట్ ఉండేటటువంటి ఎలిమెంట్ ఫస్ట్ పెట్టేసి లీస్ట్ అటామిక్ వెయిట్ ఉండి తర్వాత పెట్టడం జరిగింది. ఇలాంటి పేర్స్ ని అనామలస్ పేర్స్ అని చెప్తాం. హియర్ ఆర్గాన్ పొటాషియం, కోబాల్ట్ నికెల్, టెలూరియం అయోడిన్. సో ఇవన్నీ చూడండి 40, హియర్ 39. దిస్ ఈజ్ హైయెస్ట్ అటామిక్ వెయిట్, దిస్ ఈజ్ లోయెస్ట్ అటామిక్ వెయిట్ కంపేర్ టు దట్ ఆఫ్ హియర్. కోబాల్ట్ నికెల్ that is 59, 58. This is highest atomic weight, this is lowest atomic weight. Tellurium and iodine 128 to 127. This is highest atomic weight compared to that. This is lowest atomic weight compared to that of here. That is anomalous phase of the element. Second one is he could not explain the, that means he could not give the correct position of the hydrogen. Hydrogen correct position is clear cheyalekapoyaru. Why? Because the properties of the hydrogen is resemblance with first A group and 7th A group. ఈ హైడ్రోజన్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఫస్ట్ ఏ 7th A రెండింటికి సిమిలర్ గా ఉంటాయి. సో ఇక్కడైనా పెట్టాలి, ఇక్కడైనా పెట్టచ్చు, కానీ ఎక్కడ పెట్టాలనేది అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఓకే, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు Mendeleev periodic table, the elements present in the same group having similar properties. సేమ్ గ్రూప్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాడు. సో ఇన్ సమ్ ఎలిమెంట్స్ డిసిమిలర్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి కొన్ని ఎలిమెంట్స్ ని సేమ్ గ్రూప్ లో పెట్టడం అనేది జరిగింది. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ ది Mendeleev periodic table. Okay, here once again Mendeleev periodic table means Mendeleev arranged the elements in increasing order of their atomic weight. Okay, he arranged the elements in the horizontal rows and vertical columns. Horizontal rows are called periods, vertical columns are called groups. Okay, in periods it indicates the Arabic number 1 to 7. In groups it indicates the Roman numbers 1 to 8. Okay, in each period, that means same period లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, difference to one another in the elements within the same group having similar properties, like that formation of oxides. Okay, next merit. Merits kuda cheppeskunna. He left the some gap for missing elements. Okay, that is the main merit of the, that is here. And he correct the some atomic weight of the elements like this beryllium, osmium, iridium. Okay, these are drawbacks. Okay, remaining topic is we will discuss about remaining topics tomorrow.